హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఐ మ్యానిఫెస్టింగ్ కోచ్ అండ్ క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ కోచ్. నేనైతే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయితే కాదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. చాలామంది 369 టెస్లా గారి ఫేవరెట్ కోడ్ దాన్ని ఉపయోగించి మేనిఫెస్టింగ్ చేయాలనుకుంటారు. చాలామంది అడుగుతున్నారు. సో అది ఎట్లా ఉపయోగించేద్దాం సైంటిఫిక్ లెవెల్లో, వేరే నార్మల్గా అందరిలా చేసేటట్టు కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటట్టు కాదు, సైంటిఫిక్ మెథడ్లో మీకు చూపిస్తాను. దట్స్ వై మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎఫెక్టివ్ మెథడ్ అనమాట ఇది. ఇంతవరకు ఎక్కడ చూసుండ్రు. సో ఇట్లా ప్రతి టాపిక్లకి వెళ్దాం. 369 ఓకే, ఇదంతా కూడా నార్మల్గా అందరూ చెప్తారు, కామనే. ఉదయం 3 సార్లు రాయండి, మధ్యాహ్నం 6 సార్లు రాయండి, రాత్రి 9 సార్లు రాయండి, అంతా కామనే. కానీ ఎప్పుడు రాయాలని చెప్పరు, ఏ స్టేట్లో రాయాలని చెప్పరు. సో దీంట్లో అయితే మీరు ఎప్పుడైతే 1000 ఫ్రీక్వెన్సీ కానీ 800 ఫ్రీక్వెన్సీ కానీ ఉంటారో అప్పుడు మాత్రమే రాయాలి. అండ్ ఎప్పుడైతే మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉంటారో అండ్ వర్రీగా ఉంటారు, ఆ టైంలో రాస్తున్నా కానీ ఉపయోగం అయితే ఉండదు. మీరు చేంజ్ చేయకూడదు. రాస్తున్నాం కదా, ఇక్కడ రాస్తాం కదా. సో ఇట్లా రాస్తున్న టైంలో మనకి ఒక బ్రెయిన్లో మీరు ఏదైతే రాస్తున్నారో, ఏదైతే అనుకుంటారో, నాకు 10 లక్షలు వస్తున్నాయని అనుకుంటారో అది మీకు ఆ ఇమేజ్ కనపడాలి. జాబ్ వస్తుంది అనుకుంటారో ఆ ఇమేజ్ కనపడాలి. అదే మన బ్రెయిన్ తీసుకుంటుంది. అదే న్యూరో మస్కులర్ యాక్టివిటీ. దానివల్ల మాత్రం ఉపయోగం ఉంటుంది. ఏదో మీరు ఫీలింగ్ లేకుండా టెక్నికల్గా రాస్తే మనం స్కూల్లో చదువుకున్నట్లాగానే ఉంటుంది. దానివల్ల అయితే ఉపయోగం అయితే ఉండదు. సో ఎప్పుడైతే మీరు 1000 హెడ్జెస్లో అండ్ 800 హెడ్జెస్ మధ్యలో ఉంటారో అప్పుడు మాత్రం మన బ్రెయిన్ అనేది క్యాప్చర్ చేస్తుంది. అండ్ తర్వాత కామ్గా ఉండాలి. అండ్ ఆల్ఫా షెట్ అనమాట, మనకి ఎక్కువ ఫేమస్ కదా. కామ్గా ఉండాలి, రిలాక్సింగ్ ఉండాలి రాసే టైంలో. అప్పుడు మాత్రం రాయండి, లేకపోతే రాయటం మానేయండి. మీరు ఎప్పుడైతే బేటా షేట్లో ఉండి రాస్తారో దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. అండ్ కాన్షియస్ బ్రెయిన్ దగ్గర అయిపోతుంది, సబ్ కాన్షియస్లోకి వెళ్దాం. అండ్ 3 ఫీలింగ్ ఆల్రెడీ అయిపోయింది అంతే. మీకు 10 lakhs కావాలి అనుకుంటున్నారు, ఆ 10 lakhs వచ్చేసింది. జాబ్ కావాలనుకుంటున్నారు, జాబ్ వస్తే ఎట్లా ఉంటారు? నాకు జాబ్ వచ్చిందని రాయాలి. ఇక్కడ ఎలా రాయాలని, ఎప్పుడు రాయాలని కూడా మనం క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఉదయం రాయాలి, అండ్ ఆఫ్టర్నూన్ 6 టైము, నైట్ 9 టైమ్స్. సో ఆల్రెడీ నాకు జాబ్ వచ్చిందని ఫీలింగ్తో రాయాలి, ఎక్సైట్మెంట్తో రాయాలి, అండ్ హ్యాపీనెస్తో రాయాలి, హార్ట్ఫుల్గా రాయాలి, అండ్ గ్రాటిట్యూడ్తో రాయాలి. అంతేగాని నేను నాకు రావాలని చేంజింగ్ చేయకూడదు, అట్రాక్ట్ చేయాలి. చేంజింగ్ చేయకూడదు. మనకంటే ఎప్పుడు కూడా ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి కౌంటర్ ఫీల్డ్లో. సో ఇవన్నీ ఫాలో అయినప్పుడు మాత్రమే 369 అయితే వర్క్ అవుతుంది. ఈ నెంబర్స్కి చాలా పవర్ అయితే ఉంటుంది. సైంటిఫిక్ లెవెల్లో కూడా మనం నెంబర్స్ అయితే క్రియేట్ చేయలేదు, డిస్కవర్ చేసాం. ఎప్పటికప్పుడు మీరు ఇట్లా ఉన్నారో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు మాత్రం రాయండి, కామ్గా ఉండాలి. సో అండ్ నా లైఫ్లో నేను జరిగినవి మీకు అయితే నేనైతే ఈ లెవెల్కి రావడానికి కారణం కూడా నేను మ్యానిఫెస్టింగ్ యూజ్ చేయడం వల్లే. అదే మీకు చెప్తాను. December 1st నుండి అయితే క్లాసెస్ అయితే కండక్ట్ అవుతున్నాయి. నేను ఎట్లా మ్యానిఫెస్టింగ్ చేసి ఈ లెవెల్కి వచ్చాను అనేది కూడా మీకు చెప్తాను. దానికోసం అయితే December 1st నుండి క్లాసెస్ అయితే సెషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. బుక్ చేసుకోవాలనుకుంటే అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే డిఎం చేయండి. కోర్స్ ఏం లేదు, మీకు ఇష్టమైతే డిఎం చేయండి మార్పు కావాలనుకుంటేనే. సో అందరిలో అయితే కాదు ఇది, లా ఆఫ్ అట్రాక్షన్ అసలు కాదు ఇది. క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది. సో ఇది యూరోపియన్ మెథడ్, ఇండియన్ మెథడ్ అది కాదు. యూరోపియన్ మెథడ్లో ఉపయోగిస్తాం అనమాట. న్యూరో సైన్స్ ఉంటుంది, క్వాంటమ్ ఫిజిక్స్ ఉంటుంది, బయాలజికల్ ఉంటుంది. 100% రిజల్ట్స్ వస్తాయి విత్ ఇన్ 10 daysలో. 3 daysలో రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకి చేంజ్ అనమాట, చేంజ్ షిఫ్ట్ అవుతుంది, క్వాంటమ్ షిఫ్ట్ చేపిస్తాం. సో థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయం షేర్ చేయండి, అండ్ ఈ వీడియో షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.